విశ్వాసం గెలిచిన క్షణం. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ శుభవచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మనకు ఒక సందేశాన్ని తెలియజేస్తున్నారు. చిన్న కుందేళ్ళు, బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. ప్రియ స్నేహిత, కుందేళ్ళు బలహీనమైన జంతువులు. వాటికి బలము లేదు, శత్రువుల నుండి తప్పించుకొని శక్తి లేదు. కానీ వాటికి ఒక జ్ఞానం ఉంది. అవి రాళ్ల మధ్యలో దాక్కుంటాయి. రాళ్ల మధ్యన అవి భద్రంగా ఉంటాయి. ఒకసారి కొండల మధ్యలో కొందరు ప్రయాణం చేస్తున్నారు. వారు చిన్న కుందేళ్లను చూశారు. అవి బయట కాస్త గడ్డి తింటూ ఉండగా ఒక్కసారిగా ఒక గ్రద్ద గాల్లోంచి వేగంగా వచ్చేసింది. వెంటనే ఆ కుందేళ్ళు ఒక్కొక్కటి పరిగెత్తి రాళ్ల మధ్యలోనికి దూరాయి. గ్రద్ద ఎంత ప్రయత్నించినా వాటిని పట్టుకోలేక వెనుదిరిగింది. అది చూసిన వారు ఆశ్చర్యపోయారు. శక్తి లేని జంతువులే అయినా రాళ్ల మధ్యన దాగడం వలన అవి రక్షించబడ్డాయి. మన బలహీనతలలో రక్షణ. మనము శక్తి లేని వాళ్ళమే. పాపం, సమస్యలు, శత్రువు మనపై దాడి చేస్తాయి. క్రీస్తులో ఆశ్రయం. కుందేళ్ళు రాళ్లలో దాక్కుని రక్షించబడినట్టే మనం శైలమని క్రీస్తులో దాగి రక్షణ పొందుతాము. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నా శైలము, నా కోట. జ్ఞానం బలానికి మించి. కుందేళ్ళు తమ బలహీనత తెలిసి జ్ఞానంతో రాళ్లలోనికి పరిగెత్తుతాయి. అలాగే మనము జ్ఞానంతో దేవుని వైపు పరిగెత్తాలి. కుందేళ్ళు రాళ్లలో దాక్కొని రక్షణ పొందినట్లే మనం కూడా క్రీస్తులో ఆశ్రయం పొందితే భద్రంగా ఉంటాము. బలహీనతలోనూ ఆయనే మన శైలము. ఆయనలో దాగి మన జీవితం సురక్షితంగా ఉంటుంది. ప్రార్థన. ప్రభువా, మా బలహీనత తెలిసినప్పుడు నీలో దాక్కుని జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. నీవే మా శైలము, మా కోటవై రక్షించుము. యేసు నామమున ఆమెన్. దేవునికే మహిమ.